మనోనేత్రములు మరలా అంధకారం అయ్యే అవకాశం ఉందా లేదా? ఉంది. మరలా పాప బానిసత్వంలోకి వెళితే వారు ఆత్మీయంగా చనిపోయే ప్రమాదం ఉంది. మనోనేత్రాలకు గుడ్డితనం అనేది కలుగుతుంది. ఇక వారు దేవుడి యొక్క సంకల్పాన్ని మర్చిపోతారు. దేవుడు మనుషులను ఎందుకు సృష్టించాడో మర్చిపోతారు. వారు తప్పిపోతారు, క్రీస్తు కృపలో నుంచి తొలగిపోతారు. అలా జరగకుండా ఉండాలంటే ప్రార్థించేటప్పుడు ఏమని ప్రార్థించాలి? నా యొక్క మనోనేత్రాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. క్రీస్తును గూర్చిన సువార్త నేను ఎప్పుడూ ధ్యానించాలి. నిరీక్షణను కలిగి ఉండాలి. నేను క్రీస్తును ఆనుకొని జీవించాలి, వెంబడించాలి. అంటే మనోనేత్రాలు ఎలా ఉండాలి? వెలిగింపబడే ఉండాలి. వెలిగింపబడి ఉండకపోతే నిరీక్షణను గూర్చినటువంటి సత్యాన్ని మర్చిపోతారు. నిరీక్షణ లేని వ్యక్తులు ఏమైపోతారు? తొలగిపోతారు.